ఎవ్వరికీ తెలియదండి. కానీ ఒక కవి చెప్తాడు పాట గురించి. ఆది మానవుడు ఆహారం కోసం అరిచిన అరుపే తొలి పాట అంటాడు కవి, పెద్ద ఆయన గంటేడు గౌరనాయుడు గారు. ఆది మానవుడు అంటే మనందరికీ తెలిసి మిత్రులారా, తినడానికి తిండి లేనప్పుడు, కట్టుకోవడానికి బట్ట లేనప్పుడు, త్రాగటానికి నీరు సరిగా దొరకనప్పుడు, ఉండటానికి సరి అయిన గూడు లేనప్పుడు, మానవుడు అడవులలో సంచరిస్తున్న సమయంలోనే ఆకలి కేకల నుంచి పాట పుట్టిందంటాడు ఆ కవి. అలా ఆకలి కేకల నుంచి పుట్టుకొచ్చిన పాట ఎన్ని వేల సినిమా పాటలు గాను, దేశభక్తి గీతాలు గాను, దైవభక్తి గీతాలు గాను, ఈ రోజు ఈ వేదికపై నుంచి మీ అందరూ వింటున్నట్లుగా జానపద గీతాలు కాదు. ఇలా మన జీవితాల్లో అనేక రూపాల్లో పాట చేయాలని మిత్రులారు. అయితే ఈ మధ్యకాలంలో గత కొద్ది కాలం క్రితం నుంచి కొన్ని పాటలు వస్తున్నాయి. అమ్మాయే సన్నగా మతి తప్పే కుర్రాలే మంచాన పడ్డారు. ఎవరిదంటే ఈ పాట? మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేది. అదే అక్కడికే వస్తున్నాను తొందరపడ. నిజానికి పాటలో అర్థం చూస్తే ఏముందంటే మిత్రులారా, పాపం అమ్మాయి ఏమో సన్నగా ఉందంట. సన్నగా ఉన్న అమ్మాయి ఎంత నవ్వు నవ్విందంట? అరనవ్వు నవ్విందంట. అరనవ్వు నవ్వితే పాపం సగం నవ్వు నవ్వితే మట్టి తప్పిపోయి కుర్రోళ్ళందరూ మంచం మీద పడ్డారంట. సన్నగా ఉన్న అమ్మాయి సగం నవ్వు నవ్వితేనే మట్టి తప్పిపోయి కుర్రోళ్ళందరూ మంచం మీద పడితే, ఒకవేళ ఈ సన్నగా ఉన్న అమ్మాయి పూర్తిగా నవ్విందంటే ఎందులో పడాలంటే అబ్బాయిలందరూ? అలా ఉన్నాయి మన సినిమా పాటలు. ఈ మధ్యకాలంలో ఇంకో పాట వచ్చింది. నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, నువ్వంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లో నా చెప్పలేక. ఏమయ్యానంట? మంచి కష్టమే. నేను ఇంకా పాట పూర్తి చేయకముందునే పాటలో చివరి వాక్యం ఏంటో మనల్ని చెప్పే పరిస్థితిలో ఉన్నాను. అంటే మనోళ్ళందరికీ పాట నష్టానికి ఎక్కింది. పాట నరనరాల్లో జీర్ణించుకొని మనోడు మంచిగా ఉన్నాడు అనమాట, మంచి కష్టతో. ఇలాంటి పరిస్థితుల్లో పాట అర్థం చేస్తే జీర్ణి కూడా నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అని చెప్తున్నాడు మనోడు. కానీ తన ఇష్టాన్ని మాటల రూపంలో చెప్పలేక ముద్దుల రూపంలో చెప్తున్నాడంట. అంటే మాట్లాడకుండానే ముద్దులెట్లు అడగాలి నేర్పించే పరిస్థితుల్లో ఉన్నాయి మన సినిమా పాటలు మనకు. కానీ పాట మన జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టడానికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో పాట ఈ జీవిత మనిషి గమనానికి పాట, పాట ఈ మనిషి గమనానికి పాట, పాట ఈ సమాజ చైతన్యపు బావుట, పాట లక్ష మెదళ్ళ ఊట, పాట మందు గుండు లేని తూట. మనిషి జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో కొంతమంది కవులు మంచి మంచి పాటలు రాస్తూ ఉంటే, ఒక ఆయన చెట్టు గురించి మంచి పాట రాశారు, పెద్ద ఆయన జయరాజు గారు. దాంట్లో కొంత విషయాన్ని మనం గ్రహిస్తే